రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ మండిపడుతున్నారు. గత ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పి కోరుతుంటే ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యల పట్ల వాళ్ళంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు టీఎన్జీఓ మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారిని వారు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు గతంలో అనేక మంది ముఖ్యమంత్రులను చూశారు. ఈ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను చూస్తుంటే ఒకవైపు మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధ కలుగుతూ ఉంది. చాలా బాధ్యతారహితంగా మాట్లాడని ఒక తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? తెలంగాణలో ఉన్నందుకు ఒక రకంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి ఇటువంటి మాటలు మాట్లాడడం, ఎందుకంటే ఒక 30 ఏళ్ళుగా 10 మంది ముఖ్యమంత్రులతో స్వయంగా అనేక సందర్భాల్లో డెలిబరేషన్లో గంటలు ఆ ముఖ్యమంత్రులతో మాట్లాడినాం. ముఖ్యమంత్రులు ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉండొచ్చు, తెలంగాణకు వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కూడా ఎక్కడ కలిసినా ఎప్పుడు పోయినా చర్చలకు సందర్భంగా చాలా టువంటి వారు ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి ఉండేది. చంద్రబాబు నాయుడుతో 18 గంటల సమావేశం నిర్వహించడం. చంద్రబాబు నాయుడు ఒక అరగంట నేను పోయేస్తాను, మా దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంకొక దగ్గరికి పోయి 18 గంటలు చర్చించడం. చంద్రబాబు నాయుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉండే ఉద్యోగులకు, కానీ ఎన్నడూ ఉద్యోగ సంఘాలని ఇట్లా ప్రస్ఫుటంగా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఉద్యోగుల చరిత్ర తెలియనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోనస్ ఉద్యోగులకు వస్తుంది. స్వామి గారు, మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, అనేక ఉద్యమాలు చూసినటువంటి వాళ్ళు, ఉద్యోగులు బోనస్ అడుగుతున్నంటారు. మేము బోనస్ అడుగుతామా? మాకేమైనా సిగ్గుండాలే బోనస్ అడిగేందుకు? మేము అడిగేది మా వేతనాలు కావాలి, మా బిల్స్ పెండింగ్ ఉన్నాయి, ఈమని అడిగినాం. కాబట్టి ఇవాళ బోనస్ అడుగుతున్నారని చెప్పి ఒక తప్పుడు, సమరం చేస్తున్నారని ఒక తప్పుడు వార్త. ఉద్యోగులు అందరు కలిసి 205 సంఘాలు కలిసి వినతి పత్రం ఇచ్చి 9 నాడు ఒక దగ్గర కూర్చుంటాం, ధర్నా చేస్తామని చెప్పారు. ఈ రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, ఎవరికైనా కష్టం వస్తే, ఎవరికైనా ధర్నా చేయదలిచి వస్తే 2 గంటలు ఎక్కువ పని చేయాలి, పలానా దేశాల్లో 2 గంటలు ఎక్కువ పని చేస్తారన్నారు. రేవంత్ రెడ్డి గారు, నేను సూటిగా మీ ఛానల్ ద్వారా అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఈడీ పిలిస్తే మీరెందుకు వచ్చి ధర్నా చేసినారు? పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, మీ శ్రీధర్ బాబు గారు, మీ పొన్నం ప్రభాకర్ గారు ఎందుకు ధర్నాలు చేశారు? మీరు 2 గంటలు ఎక్కువ పని చేయను ఉండే. మా ట్యాంక్ బండ్లో అనేకం చెత్త పడ్డది మన వినాయకుల సందర్భంగా. ఆ 2 గంటలు పని చేసేది ఉండే, మీరు అందరు కలిసి తీసేది ఉండే. సోనియా గాంధీకి అట్లా మీ వినమ్రమైనటువంటి మీ సానుభూతి తెలిపేది ఉండే. అంటే మీరు మాత్రం సమ్మెలు చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు, ఉద్యోగులు మాత్రం ధర్నా చేస్తారంటే 2 గంటలు ఎక్కువ పని చేయాలన్నట్టు కొత్తగా చెప్తున్నాడు తెలంగాణ ఉద్యోగులకు. అంటే ఎలక్షన్స్ ముందు అనేక హామీలు ఇచ్చారు. మీకు ఒకవైపు కొత్త పీఆర్సీ ఇస్తా అన్నారు, ఉన్న బాక్యాలకు చెల్లిస్తా అన్నారు. ఒకవైపు అనేక రకాల హామీలు ఇచ్చి ఎలక్షన్స్లో ఓట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉద్యోగుల్ని నన్ను కోచుకు తింటారా అని చెప్పి మాట్లాడడం ఎట్లుండదు? ఇది నేను అందుకే అంటున్నా కదా, అలవిగానే హామీలు ఇచ్చిండ్రు స్వామి. ఎన్నికల సందర్భంగా సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, పీఆర్సీ వెంటనే ఇచ్చేస్తామన్నారు, 317 5 నిమిషాల్లో చేసేస్తామని చెప్పిండు. ఇట్లా అనేక అంశాలు చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టి, అభయస్థం పేరు పెట్టి, ఉద్యోగుల సమావేశం పెట్టి చెప్పిండ్రు. మీరు చెప్పినే అడుగుతున్నారు. ఇవాళ ఒక్క కొత్త డిమాండ్ కూడా ఉద్యోగులు పెట్టలేదు. ఇవాళ ఏ ఒక్క డిమాండ్, పెట్టిన డిమాండ్లు కూడా 5 ఏళ్లలో చేయండి. మేము ఏమంటున్నాం, సిపిఎస్ ఎప్పుడు చేస్తారు, డిఎల్ 5 డిఎల్ ఎప్పుడు ఇస్తారు, ఇవన్నీ కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అవి చెప్పకుండా మీరు ఇవాళ ముక్కుసూటిగానే మాట్లాడుతున్నా అంటే, మొన్న ఏ సూటిగా మాట్లాడినారు? మొన్న మాట్లాడేంటే దొంగ సూటియా? ఇది ముక్కుసూటి అయితే మోసం సూటియా అది? అంటే ఏంది అసలు? ప్రజలను మీరు వంచడం. ఆ రోజు చెప్పనుంటారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నేను రుణమాఫీ అది కేసీఆర్కు వ్యతిరేకంగా ఓటేయడం చెప్పనుంటారు. ప్రజలు నిజంగానే నీకు ఓటేస్తే వెళ్ళండి, గుడ్. కానీ ఆ రోజు ఏం చెప్పినావు? కేసీఆర్ 5 ఇస్తే నేను 10 ఇస్తా అని బార్గెనింగ్ చేసి మాట్లాడినావు కదా. రుణమాఫీ డబుల్ ఇస్తా ఉన్నావు, మా ఉద్యోగులకు హామీలు ఇచ్చిన, ఇవన్నీ ఇచ్చినావు కదా. మరి ఆ ముక్కు సుట్టితనమా? అది కరెక్టా, ఇది కరెక్టా? రెండవది, ఇవాళ నన్ను ఎవడు నమ్మతలేడన్నావు. మరి 2.5 లక్షల కోట్లు దావోస్లో నీకు పెట్టుబడులు వచ్చినాయి కదా, చాలా బ్రహ్మాండంగా ప్రకటించినావు. మీ బట్టి విక్రమార్క గారు ఓ పెద్ద ఇది వీరోచితమైనటువంటి పని చేసిండు మా రేవంత్ రెడ్డి, విప్లవకారుడు అన్నట్టు మాట్లాడిండ్రు కదా. మళ్ళీ ఇవాళ ఏమి నన్ను నమ్మతలేరన్నారు. మరి అది కరెక్టా, ఇది కరెక్టా? అంటే ప్రధానంగా గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణకు అప్పులు ఇస్తామని అనేక సంస్థలు ఒకవైపు క్యూ కట్టి ఇస్తే పరిస్థితి ఉంది. ఈ ముఖ్యమంత్రి పరపతి పోయినారు. అంటే ఎవరి పరపతి పోయింది, ఎవరి పరపతి పెరిగింది? ఇప్పుడు అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి, మూసీ పేరు మీద, హైడ్రా పేరు మీద ఇవాళ రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది. తర్వాత ఎవరైనా ఇక్కడ ఒక పెట్టుబడి పెట్టాలంటే ఆలోచనకు వచ్చేటువంటి స్థాయి వచ్చింది. కాబట్టి సహజంగానే రేవంత్ రెడ్డి ప్రవర్తన వల్ల ఇలా పెట్టుబడులు తగ్గినాయి తప్ప తెలంగాణకు ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశం ఉంది, చాలా పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా
ఆదర్శవంతంగా వెలుగొందేటువంటి అవకాశం ఉంది. అటువంటి తెలంగాణను ఇవాళ మీరు దీనికి క్యాన్సర్ వచ్చింది, దీనికి జబ్బు వచ్చింది, నన్ను ఎవడు నమ్ముతలేడు, మా తెలంగాణ చెప్పులు ఎత్తుకపోతున్నారు, ఇటువంటి మాటలు మాట్లాడితే ఎవడన్నా నా ఇల్లు దివాలా తీసిందంటే స్వామి నువ్వు డబ్బులు ఇస్తావా నాకు? ఈ దివాలా తీసినందుకు డబ్బులు ఎందుకు అని చెప్పి పారిపోతావు. ఇవాళ అందరు పెట్టుబడిదారుల పరిస్థితి అట్లే ఉంది. తెలంగాణ అంటే పారిపోయి. అందుకే కేసీఆర్ గారు ఒక విశ్వాసం ఇచ్చిండు, సింగిల్ విండో పెట్టిండు, నూతన టీఎస్ఐ పాస్ తెచ్చిండు, వాళ్ళకు విశ్వాసం కలిగించే విధంగా ఎన్నడూ కేసీఆర్ నేను 43% ఇచ్చిన ఉద్యోగులకు నేను దివాలా తీసినాను ఒక్కసారి అని అన్నాడా? లోపల రూపాయి లేకున్నా మాది సర్ప్లస్ స్టేట్ అని చెప్పిండు కేసీఆర్ గారు. ఎందుకు చెప్పిండంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి. చిన్న ఆరోగ్యం బాగాలేకుంటే అయ్యో నా ఆరోగ్యం బాగాలేదని ఎవడని చెప్పుకుంటే వాళ్ళ దగ్గరికి ఎవడని వస్తాడా? అంటే 3 లక్షల మంది ఉద్యోగుల కోసం 97% తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పరంగా పెట్టాలంటే అంటే మీకు 3 లక్షల ఉద్యోగులను పట్టించుకున్నట్టే కదా. ఇప్పుడు మీ ప్రయోజనాలు మేము ముఖ్యం కాదని చెప్పినట్టే కదా. అంటే అప్పుడు 2 మేనిఫెస్టోలు పెట్టేది ఉండే, ఉద్యోగుల మేనిఫెస్టో, రైతుల మేనిఫెస్టో. సపరేట్ మేనిఫెస్టోలు పెడితే ఉద్యోగులకు ఇవ్వన్నా రైతులకు ఇవ్వాలంటే ప్రజలు ఏం నిర్ణయిస్తారు? మీరు కంబైన్డ్ పెట్టారు కదా. తెలంగాణ ఉద్యోగులు అనేటోళ్ళు జీతాల కోసం పనిచేయలేదు స్వామి. ఫజల్ అలీ కమిషన్ దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినారు. కాబట్టి తెలంగాణ ఉద్యోగులు ప్రజలలో భాగం. మా వేళ్ళన్నీ కూడా మా గ్రామీణ రైతాంగంలో ఉన్నాయి. మాకు పొలాలు ఉన్నాయి, మాకు భూములు ఉన్నాయి, మా మల్లయ్యలు, మా ఎల్లయ్యలు, వాళ్ళతో మాకు సంబంధాలు ఉన్నాయి. ప్రజల్లో భాగమైనటువంటి ఉద్యోగులను ఇలా వేరు చేసేటువంటి ప్రయత్నం చేస్తుండు. ప్రజల మీదకి ఉద్యోగులు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుండు. ఉద్యోగుల మీద ప్రజలు రెచ్చగొట్టేటువంటి, ప్రజల మీద ఉద్యోగులు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే రాష్ట్ర ఆదాయం మొత్తం ఉద్యోగులు తింటున్నట్టుగా దీన్ని ఒక ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా, దీన్ని విధంగా చూస్తారు. నేనేమంటున్నాను, అందుకే రేవంత్ రెడ్డి మొత్తం రివ్యూ చేసి ఉద్యోగులు అక్కర్లేదని తీర్మానం చేసుకోమనండి. మళ్ళీ అంటే ఏ రాష్ట్రంలో లేవా? ఉద్యోగులు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో డిఏ ఇస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో పిఆర్సీ ఇస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఒక తెలంగాణనేనా సంక్షేమ పథకాలు అమలయ్యేది? ఇంతకంటే ఎక్కువ అప్పున్న రాష్ట్రాలు కూడా ఉద్యోగులను భరిస్తున్నాయి కదా. మీరు 2 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఇస్తామంటున్నారు, కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. మరి 2 లక్షల ఉద్యోగాలు మీరే క్రియేట్ చేసి ఉద్యోగులకు వేతనాలు ఎక్కువ అవుతున్నాయి అంటే ఎట్లా? అంటే ఇదంతా ద్వంద్వ పాలసీ కనబడతా ఉంది. మీరు ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా అందరినీ తీసేసి మీ అనుయాయులను పెట్టుకోండి, మళ్ళీ మొత్తం మా ఉద్యోగులందరినీ తీసి పడేయండి. అసలు మాకు ఉద్యోగులే అక్కర్లేదని చెప్పండి. మీకు ఒక ఐఏఎస్ అధికారులు మీరు ఉంటేనే సరిపోతారు అనుకుంటే చేసుకోండి. మరి అంటే ఈ ఉద్యోగులందరినీ తీసేసే కుట్రలో భాగంగా పిచ్చి కుక్క పిచ్చిది అని చెప్పి ఆఖరి కాల్చి చంపినట్టు ఇవాళ ఉద్యోగులందరి మీద ఆర్థిక భారం పెరుగుతుంది అని చెప్పి రేపు ఉద్యోగులను ఏమైనా తీసేసేటువంటి ఒక కుట్ర జరుగుతున్నదేమైనా ఆలోచన మాకు కూడా వస్తూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఉద్యోగులకు కాదు ఇవాళ మీరు ఉద్యోగులు లేకుండా ఏం పని చేయగలుగుతారు? రోబోలను పెట్టుకొని పని చేస్తారా? కంప్యూటర్లను పెట్టుకొని పనిచేస్తారా? ఎట్లా పనిచేస్తారు? కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు పరిపాలన దృష్టి పెట్టి మాకు సమ్మెలు చేయాలని, యుద్ధాలు చేయాలని లేదు. కేసీఆర్కు నైతిక హక్కు లేదని ఒక మంత్రి మాట్లాడతాడు. రేవంత్ రెడ్డికి నైతిక హక్కు ఉందా? ఉద్యమకారులను తుపాకీ తీసుకునే ఆయనకి ఏమైనా నైతిక హక్కు ఉంటుంది? మాతో రోజు పొట్లాడి మాతో పడుకున్న హరీష్ రావుకు నైతిక హక్కు ఉండదు, కేటీఆర్కు నైతిక హక్కు ఉండదా? ఈ రాష్ట్రంలో మాట్లాడేటువంటి నైతిక హక్కు మాకే ఉంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులకే ఉంది. ఎందుకంటే అన్ని కష్టాల్లో సుఖాల్లో మేము వాళ్ళంటూ ఉన్నాం. ఏదైనా చిన్నవి ఉంటే మేము చదువుకుంటాం, అంతే తప్ప మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎట్లా మాట్లాడతారు అని మాట్లాడేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదు. చూస్తున్నాం ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి ఎలక్షన్స్ ముందు ఇలాంటి ద్వంద్వ మాటలు మాట్లాడుంటే ప్రజలు సరైన బుద్ధి చెప్పేవారు. కానీ ఇప్పుడు ఉద్యోగులను ఒకవైపు అబాసుల పాలు చేయడం కోసం, ఉద్యోగులపైన నిపన్నెట్టి తప్పించుకోవడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి దేవప్రసాద్ అంటున్నారు. కెమెరామెన్ నవీన్తో ఏవై స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్.